ఇయో ఇక మన గురించే రాసుకొచ్చిర్రు. విషయం ఏందట అంటే అక్రిడేషన్ పేరుతో జర్నలిస్టుల గొంతు నొక్కొద్దు. ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర సెక్రటరీ సాంబశివరావు పత్రికా హక్కును కార్డుతో ముడిపెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధం. ఈ ఉత్తర్వులు జర్నలిస్టుపై మానసిక ఒత్తిడి పెంచేవిగా ఉన్నాయని ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇంజం సాంబశివరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులకు అక్రిడేషన్ ఉన్నా లేకున్నా ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేసే హక్కు, రాసే హక్కు, మాట్లాడే హక్కు ఉందనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. వాహనాలపై ప్రెస్ అనే పదాన్ని నిషేధించడం అంటే జర్నలిస్టులను రోడ్లపై అవమానించడమే అని అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని అన్నారు. అవసరమైతే అక్రిడేషన్లు దుర్వినియోగం కాకుండా చూడాలని సూచించారు. ప్రెస్ అనేది వృత్తి అని, ప్రభుత్వ అనుమతి కాదని జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగిస్తే ఎన్హెచ్ఆర్సీ చూస్తూ ఊరుకోదని చెప్పారు. నిజంగానే ఇవన్నీ ప్రభుత్వాలు బాగా ఇక ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు ఎట్లో జీర్ణించుకోలేని ప్రభుత్వ ఎవరైతే 5 సంవత్సరాల జీతగాళ్ళురో వీళ్ళు చేస్తున్నటువంటి ఓ ఎత్తుగాడు ఏంటంటే ఇక ప్రెస్ మీద పడ్డారు. 4th ఎస్టేట్ ఏదైతే ఉందో ఈ మీడియా సంస్థల మీద పడ్డారు. ఎందుకు అని అంటే ఈ మధ్య ప్రశ్నించడం ఎక్కువైంది. యాడికి పోతే ఆడ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఎట్లన్నా పెట్టి వీళ్ళని నోరు నొక్కాలి, కొద్దో గొప్ప భయపడేటోళ్ళు ఉన్నా వాళ్ళని భయపడనీయకుండా మన అధీనంలోకి తీసుకోవాలి అన్న ఒక ఆలోచనతోటి, ఇంటెన్షన్ తోటి పనిచేస్తున్నటువంటి ఈ జీవోలు తీసుకొచ్చి ఏదో చేస్తాము అని అనుకుంటే ఫస్ట్ పోలీసు అధికారులు వాళ్ళు ఏదైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ ప్రైవేటు వాహనాలలో వాళ్ళు పోలీసులు ఎందుకు రాసుకుంటారు? మరి ఆ రాసుకోవడమే కాదు, వాళ్ళ ప్రైవేటు వాహనాల్లో టోల్ గేట్ కూడా కట్టకుండా వీళ్ళు ఎగనామం పెడతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు. అంటే కొంతవరకు రాష్ట్రంకు సంబంధించిందే కూడా కదా. అందులో భాగంగానే ఇంకా విషయాలు ఏంటంటే వీళ్ళు పోలీసు అని రాసుకోవద్దు, ఫస్ట్ అది తీసేసేయండి. మీరు మీ ప్రైవేటు వాహనాలు, గవర్నమెంట్ వాహనాలు మినహాయించి ప్రైవేటు వాహనాలు ఏవైతే బైకులు, కార్లు, ఇంకా పెద్ద పెద్ద స్టిక్కర్లు పెడతారా, ఇక్కడ నొప్పి వచ్చిన అది మీకు ప్రెస్ అని రాసుకుంటే ప్రశ్నించుడు ఎక్కువైందనా? ఉండొద్దా మాత్రిగా? ఈ రకంగా ఈ ప్రెస్ 4th ఎస్టేట్ మీడియా అనేది ఏదైతే ఉందో దీన్ని 4వ పిల్లర్గా ఉన్నటువంటి దీన్ని అణుచాలే ఏదో జీవోలు తీసుకొచ్చి అక్రిడేషన్లు దుర్వినియోగం కాకుండా చూసుకోండి. ఏం మాట్లాడే హక్కు, స్వేచ్ఛ లేవా? ఆర్టికల్ 19(1) ప్రకారం మాట్లాడే స్వేచ్ఛను లేదా? మాట్లాడితేనే ఓర్చుకోలేకపోతున్నామని మీ ప్రభుత్వాలు సమాధానాలు ఏం చెప్తాయి? మీరైతే ఒక్క ఎమ్మెల్యే స్టిక్కర్ వచ్చిందనుకో, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ స్టిక్కర్లు వస్తే ఇంచోడు మొత్తం కామ్దాని లేకపోతే దోస్తులు ఇవన్నీ స్టిక్కర్లు వేసుకొని ఫ్రీగా ఈ టోల్ గేట్లు దాటడం, విఐపి పాస్ కేటగిరీలో పోవడము ఇది మీకు అవుతుంది. లేకపోతే ఇంట్లో కూడా జర్నలిస్ట్ ఉంటే 10 మంది వేసుకొని తిరుగుతున్నారే, మీ లెక్క కాదు కదా. ఈ విషయాల పట్ల ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఇలాంటి మన గొంతు నొక్కే ప్రయత్నం చేయొద్దని ఎన్హెచ్ఆర్సీ కూడా చూస్తూ ఊరుకోదు. నిజంగా చెప్తా ఉన్నాం. మరి అని జీవేతయంత అధికమైతే ఉవ్వెత్తులలేవద ఉద్యమం అనే పాటలు గుర్తు చేసుకొని బతకండి మీరు. నిజంగా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రము అయ్యా జాగీర్ కాదు, ఎవరికి భయపడదు. ఇందులో ఉన్నటువంటి సమాజంలోని ప్రజలు ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటారు. ప్రశ్నించే గొంతుకలకు క్యూన్యూస్ అండగా ఉంటుంది. ఇక ఈ రకంగా మన గురించి కూడా ఇట్లా రాసుకొచ్చి ఏదో చెయ్యాలి, అణుచాలి అన్న వార్తలు మెయిన్ పత్రికలలో మనయే ఉన్నప్పటికీ, ఎందుకంటే యాజమాన్యము కొద్దో గొప్ప ఆడోడు కుమ్మక్క అవుతారు కదా, గుంపుల గోవిందం లెక్క. వాళ్ళకేం పడుతుంది? ఇది క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా
ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూ న్యూస్ ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.